వర్తమానంలో జరిగినటువంటి చాలా సంఘటనలు చాలా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఈ 2025కు సంబంధించి సూటిగా సుత్తి లేకుండా కరెక్ట్ గా అసలు ఏం జరగబోతుందో చెప్పండి. ఏ రంగంలో ఫస్ట్ సినిమా రంగం గురించి మాట్లాడు. జరగబోయేది మీతోనే నేను చర్చించాను కదమ్మా. సినిమా రంగం అనేది 2 రాష్ట్రాలుగా విడిపోతుందని, 2 కార్పొరేషన్లుగా విడిపోతుందని, సినీ రంగంలో 2 వర్గాలు ఉంటాయని, ఆధిపత్యపు అనే విధానంలో కొంతమంది అనవసరమైన చర్చలకి ఉపక్రమిస్తారు అని అన్నీ చెప్పాను. కళ్ళకు కట్టినట్టు అన్నీ జరుగుతున్నాయి. ఏది ఆగింది? ఏదన్నా ఆగిందా? ఇది ముందే చెప్పిన విషయం. ఆంధ్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్రాంతి తర్వాత మొదలవుతుంది. ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అతి తొందరలోనే మీకు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు కూడా అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకోండి. మీకు విపరీతమైనటువంటి పని ఉంటుంది అక్కడ. వచ్చే ఉగాది నుంచి ఊపిరి కూడా సలపదు. ఆ రకమైన చర్యలు జరగబోతున్నాయి. అంటే తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి తరలిపోతుంది అంటారు మీరు? తెలంగాణ నుంచి తెలుగు చలనచిత్ర రంగంలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళము అని భావనతో ఉన్నారో, ఎవరైతే అక్కడ ఆస్తులని ముందుగానే ప్రకటించుకున్నారో, ఎవరైతే అక్కడ ఈ సినీ నిర్మాణాల కోసం చేసేటటువంటి అనేక స్టూడియోలు ఉన్నాయో వాళ్ళు తప్పక అడుగు వేస్తారమ్మా. ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి చలనచిత్ర రంగం వాళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే నిర్మిస్తారు. అంతేకాదు హైదరాబాద్కి పరిసర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర వైపుల నుంచి కూడా వచ్చి చిత్ర నిర్మాణాలు గావించుకొని వెళతారు. అంత ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఇప్పుడున్నంత వరకు తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడున్నంత ప్రతిదీ కూడా ఇక్కడే ఉంది. అంటే ఏ కార్యక్రమం షూటింగ్స్ విషయం పక్కన పెడితే, లేకపోతే పనుల విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెయిన్ ఉందో తెలుగు సినిమా పరిశ్రమ, మా అసోసియేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచే రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఏ ప్రోగ్రామ్ జరగాలన్నా ముందు ఇక్కడి నుంచి సంప్రదింపులు మొదలవుతాయి, ఇక్కడి నుంచే మాటలు చర్చలు కూడా మొదలవుతాయి. అలాంటిది అక్కడికి వెళ్ళి అంటే 2 ఆంధ్ర తెలంగాణ సినిమా ఇండస్ట్రీ. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టకుండా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఎందుకు పెట్టారు? అది ఆల్రెడీ వచ్చేసింది. అది నేనే చెప్పా వస్తోంది అని. మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. ముందుగానే చెప్పా FDC 2గా చీలుతుంది అని. తెలంగాణ అని ఎందుకు పెట్టారు? తెలుగు చిత్ర రంగానికి సంబంధించి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టచ్చుగా. అలాగే ఇక్కడ ఉండి చేసేవాళ్ళు ఇది చేస్తారు. అక్కడ ఏదైతే ఉందో సంక్రాంతి తర్వాత ఏమో చెప్పలేము, ఈ లోపలైనా కావచ్చు. కానీ నూతన సంవత్సరాది ఉగాది చాలా ఉవ్వెత్తున కొన్ని అద్భుతాలు జరిగి తీరుతాయి. తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన నిర్మాణాలు చాలా వరకు ఆంధ్రాలో 3 చోట్ల విపరీతమైనటువంటి కార్యక్రమాలకి పూనుకుంటాయి. విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, ఈ దాన్ని ఏమంటారు బీచ్ పరివాహక ప్రాంతాలు బాగా ఊపందుకుంటాయి. విశాఖపట్నం నుంచి 59 కిలోమీటర్ల మేర అవతలి వైపు అది ఎంతో అద్భుత రమణీయ సుందర కనువిందుగా మారబోతోంది. ఆ బీచ్ క్యారిడర్ అంతా మారుతుంది కూడా. ఇప్పటికే చాలామంది అక్కడ వారి ప్రాభవాన్ని మొదలుపెట్టారు, వారి ఆస్తులని నిర్ణయించుకున్నారు, స్టూడియో నిర్మాణాల కోసం అంచనాలు వేస్తున్నారు. దానికి ఉపక్రమించి 2025 సంవత్సరంలో అద్భుతమైన పునాదిరాళ్ళు పడుతున్నాయి. పెద్దగా సమయం పట్టదు ప్రాభవానికి.